ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. మనం చూడొచ్చు, అసలు కంప్లీట్లీ ఒక వెహికల్ అసలు నామరూపాలు లేకుండా నుజ్జుగా మనకు కనిపిస్తోంది. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది యాక్సిడెంట్ తీవ్రత ఎంత భయంకరంగా ఉంది అనేసి. ఈ వెహికల్ యాక్చువల్లీ గట్టిగా ఢీ కొట్టినటువంటి వెహికల్ని ఏంటి అని అంటే లారీని ఢీ కొట్టింది. ఈ వెహికల్ స్కార్పియో వెహికల్. సో లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టిన సంఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా ఏపీ పోలీస్ శాఖకు చెందినటువంటి వాళ్ళు కావడం గమనార్హం. ఇక్కడ అంటే ఆ వెహికల్లో ఈవెన్ డ్రైవర్ కూడా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఏపీ పోలీస్ శాఖకు చెందినటువంటి వారుగా గుర్తించారు. చౌటుప్పల్ మండలంలోని ఖైటాపురం వద్ద ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇది జాతీయ రహదారి. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఏమీ అర్థం కానటువంటి సిచ్యువేషన్. పూర్తిగా ఈ వెహికల్ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తోంది. అండ్ టువర్డ్స్ హైదరాబాద్ వస్తున్నటువంటి వెహికల్ ఓవర్ స్పీడ్తో డివైడర్ని ఢీకొట్టి ఆ తర్వాత అపోజిట్లో వస్తున్నటువంటి లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం తీవ్రత మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. ఓవర్ స్పీడ్ అయి ఉండొచ్చు, లేదంటే ఆల్మోస్ట్ తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో మేబీ డ్రైవర్ నిద్రమత్తులో ఒక్క కనురెప్పపాటు చాలు కదా ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరగడానికి. సో ఒక్కసారిగా మరి ఓవర్ స్పీడా లేకపోతే నిద్రమత్తులో ఉన్నారా ఏంటా తెలియదు, కానీ ఈ వెహికల్లో 4 నుంచి 5 ప్రయాణం చేస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం ఉంది. ఎగ్జాక్ట్లీ ఎంతమంది అనేది తెలియదు. ఇప్పటికైతే 2 పొజిషన్ చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ 3 ఆల్రెడీ చనిపోయినట్టుగా చెప్తున్నారు. అందరు కూడా డిఎస్పి స్థాయి వ్యక్తులే అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. సో ఈ వాహనం పోలీసులు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం డివైడర్ను ఢీకొట్టి అపోజిట్ వైపు వెళ్ళి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టింది. సో పూర్తిగా అక్కడికక్కడే స్పాట్లోనే 3 చనిపోయినట్టుగా చెప్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్నారు. బికాజ్ ఇది హైవే కాబట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అండ్ క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించిండ్రు. ఈ మృతి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నటువంటి డిఎస్పీలు మేక చక్రధర్రావు, కాంతారావుగా అయితే ప్రస్తుతం గుర్తించినటువంటి పరిస్థితి. 2 అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. కానీ ఈ 2 ఎవరైతే డిఎస్పీలు ఉన్నారో వీళ్ళు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మేక చక్రధర్రావు అండ్ కాంతారావు వీళ్ళు ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిఎస్పీలు అనమాట. స్పాట్లో వీళ్ళు చనిపోయినరు. డ్రైవర్ అండ్ ఇంకొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో పూర్తిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వెంటనే హుటాహుట్న ఇది హైవే కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే చేరుకోవడం, క్షతగాత్రులను తరలించడం అండ్ హైవే ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో ఈ వెహికల్స్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయడం, ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా జరిగాయి. కానీ ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏమై ఉంటుంది అనేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఈ వెహికల్ ఏ టైంలో ఎక్కడి నుంచి పాస్ అయింది, అందులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతమంది, అట్లాగే ఎంత స్పీడ్లో వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, యాక్సిడెంట్కి గల కారణం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఒక రకంగా యాదాద్రి రోడ్లు రక్తమోడాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యంత భయంకరమైన పరిస్థితిలో ఈ వెహికల్ మనకు కనిపిస్తోంది. పూర్తిగా స్కార్పియో వెహికల్ నామరూపాలు లేకుండా నుజ్జు అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ యాక్సిడెంట్లో ఈ ఏపీకి సంబంధించిన పోలీస్ అఫీషియల్స్, డిఎస్పీ స్థాయి వ్యక్తులు 2 చనిపోయినరు. డ్రైవర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే
ఇంకా ఒక్కరా ఇద్దరా అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. క్రిటికల్గా ఉంది వాళ్ళ పరిస్థితి కూడా. స్పాట్లో చనిపోయిన డిఎస్పీలు ఇద్దరైతే మిగతా వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది అనేటువంటి పరిస్థితి ఉంది అనేసి మనకున్నటువంటి సమాచారం. సో ఈ రీజన్ ఏంటి, ఈ యాక్సిడెంట్కి రీజన్ ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ వర్షం పడుతోంది ఒకవైపు, సో అండ్ ఇంకోటి రోడ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి, హైవే కాబట్టి ఇంకా రైమని దూసుకు వెళ్ళొచ్చు అనేది ఒకటి. అండ్ తెల్లవారుజామున ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయంటే ఓవర్ స్పీడ్ ఒకటి, ఆ తర్వాత నిద్రమత్తు, ఇవి రెండు మేజర్ రీజన్స్ అనమాట. చాలా యాక్సిడెంట్స్ కూడా ఇందుకే జరుగుతాయి. మేబీ ఈ యాక్సిడెంట్ కూడా అదే రీజన్ అయి ఉండొచ్చు అని కూడా ఒక రకంగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి